సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ జాడ లేకుండా చేస్తుంది బిఎల్ఏ. పాకిస్తాన్ ఆర్మీ కోసం పనిచేస్తున్న కోవర్టులను, ఏజెంట్లను వరుసగా ఏరిపారేస్తుంది. తాజాగా బలూచిస్తాన్లో కిరాయి హత్యలకు పాల్పడుతున్న, ఆర్మీ దగ్గర డబ్బులు తీసుకొని, ఆర్మీ ఆదేశాలు తీసుకొని కిరాయి హత్యలకు పాల్పడుతున్న మహమూద్ అమీన్ అనే ఒక స్మగ్లర్ని బిఎల్ఎఫ్ దారుణంగా చంపేసింది. మహమూద్ అమీన్తో పాటు అతని కుమారుడు నవీద్ అమీన్ కూడా హత్య చేసింది. ఐఈడీ బాంబ్ పెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ పేలుడు జరిపి చంపేసినట్టు బిఎల్ఏ ప్రకటించింది. మహమూద్ని నేర చరిత్ర చాలా పెద్దగా ఉందని చెప్తోంది బిఎల్ఏకు మహమూద్ తీవ్రమైన నష్టం చేకూర్చాడని, తీవ్రంగా గాయపరిచాడని, ఎంతోమంది తమ ఏజెంట్ల ప్రాణాలు తీశాడని చెప్తోంది బిఎల్ఏ చెప్పిన ప్రకటన ఇప్పుడు భారతదేశంలోని మీడియా సంస్థలు కూడా ప్రకటిస్తున్నాయి. ఆర్మీ ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో, భారతదేశంలో ఐఎస్ఐ ఆర్మీ ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో, బలూచిస్తాన్లో అరాచకాలు, నిర్బంధాలకు చేయడానికి, ఆర్మీ చట్టాల పేరుతో అక్కడి ప్రజల్ని హింసించడానికి, అక్కడి పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రజల్ని ఎలా ఇబ్బంది పడుతుందో, ఇటువంటి ఏజెంట్ల ద్వారానే హింసకి ఎలా పాల్పడుతుందనే విషయాన్ని వాళ్ళ బయటపెట్టింది. బలూచికి సంబంధించిన పాకిస్తాన్ ఆర్మీ కిరాయి ఏజెంట్లని, కొందరు డ్రగ్స్ స్మగ్లర్లని ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా బలూచిస్తాన్లో లైంగిక దాడులు, మహిళలపైన లైంగిక దాడులు, యువకులని దారుణంగా చంపడాలు చేస్తుందని బిఎల్ఏ ప్రకటించింది. బిఎల్ఏ చేసిన ఈ ప్రకటన బలూచిస్తాన్లో ఒక పెద్ద సెన్సేషన్ అయింది. అంతేకాదు భారత మీడియా కూడా ఈ విషయాన్ని చాలా గొప్పగా ప్రచురించింది. మహమూద్ అమీన్ అనేవాడు బలూచిస్తాన్లో ఒక కిరాయి హంతకుడు. ఈ కిరాయి హంతకుడు డ్రగ్స్ వ్యాపారం చేస్తాడు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడతాడు, యువతని రిక్రూట్ చేసి వాళ్ళని నమ్మించి కిడ్నాప్ చేసి హత్యలు కూడా చేస్తున్నాడు. ఇదంతా పాకిస్తాన్ ఆర్మీ ఈ మహమూద్ అమీన్కి డబ్బులు ఇవ్వడం వల్ల చేస్తున్నాడు. బలూచిస్తాన్లో అశాంతిని, అలజడిని రెచ్చగొట్టడం, బలూచి ఆర్మీని నాశనం చేయడం, బలూచి లిబరల్ ఆర్మీని హత్యలు చేయడమే ఈ మహమూద్ అమీన్ యొక్క లక్ష్యం. 2018లో 8 మంది బలూచి నాయకులని, బ్రాస్ అంటారు దాన్ని, BRAS బ్రాస్ నాయకుల్ని అత్యంత కిరాతకంగా చంపాడు మహమూద్. అంతేకాదు ఇదే టీంలో మరో 8 మందిని 2021లో చంపేశాడు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, ఈ హత్యని చాలా గొప్పగా ప్రకటించుకుంది బలూచిస్తాన్ ఆర్మీ. బలూచిస్తాన్లో హింసని ప్రేరేపిస్తున్న మహమూద్ అమీన్ని హత్య చేయడం గొప్పగా ఉందని, గర్వకారణమని చెప్తోంది. మహమూద్ అమీన్ లాంటి వ్యక్తుల్ని క్షమించదని బిఎల్ఏ ఖచ్చితంగా వేటాడుతుందని ప్రకటించింది. మహమూద్ అమీన్తో పాటు అతని కొడుకు నవీద్ అమీన్ కూడా ఈ దాడుల్లో పాత్ర పోషిస్తున్నారు. నవీద్ అమీద్ కూడా ఇక్కడ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు, యువతని ఆకట్టుకుంటున్నాడు, అట్లాగే అక్కడి యువతని కిడ్నాప్ చేసి హత్యలకు పాల్పడుతున్నాడు. బిఎల్ఏకి సంబంధించిన పూర్తి వివరాల్ని, రహస్యాల్ని పాకిస్తాన్ ఆర్మీకి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీకి ఏజెంట్గా మారుతున్న ఇలాంటి వ్యక్తుల్ని అంతమొందించడమే తమ లక్ష్యమని బిఎల్ఏ ప్రకటించింది. ఇప్పటికే బిఎల్ఏ పాకిస్తాన్ ఆర్మీతో భీకర పోరాటం చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ తమ ప్రావిన్స్లోకి రాకుండా అడ్డుపడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ ఏదైనా వాహనాలు వస్తే వాటిని చాలా తెలివిగా, చాకచక్యంగా పేల్చి పడేస్తోంది. బిఎల్ఏ ఇప్పటికే బలూచిస్తాన్ని తమ స్వతంత్ర దేశంగా ప్రకటించింది. బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితికి కూడా లేఖలు రాసింది బిఎల్ఏ చేసిన ఈ పోరాటంలో అనేక మంది అమరులయ్యారు. బిఎల్ఏ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రాణాలు అర్పించడానికి ముందుకు వస్తూనే ఉన్నారు. బిఎల్ఏలో అక్కడి యువత కీలకంగా పాల్గొంటోంది. బలూచిస్తాన్లో ఉన్న ఖనిజ సంపదని దోచుకోవడానికి చైనాతో చేతులు కలిపిన పాకిస్తాన్ అక్కడ పోర్టు నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ఆ పోర్టు ద్వారా బలూచిస్తాన్లో ఎంతో విలువైన బంగారం, రాగి వంటి బొగ్గు వంటి ఖనిజ సంపదను దోచుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. బలూచిస్తాన్ పైన పాకిస్తాన్ మొదటి నుంచి బలూచిస్తాన్ని పరాయి రాష్ట్రంగానే చూస్తుంది, పరాయి ప్రావిన్స్గానే చూస్తుంది. అక్కడి మనుషుల్ని హింసకు గురి చేస్తుంది. అక్కడి మహిళలపైన లైంగిక దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల వెనుక మహమూద్ అమీన్ లాంటి ఏజెంట్లు, కిరాయి హంతకులు ఉన్నారు. ఈ హంతకుల ద్వారానే ఎక్కువ హింసకు కారణమవుతోందని మొదటి నుంచి బిఎల్ఏ నమ్ముతోంది.
అందుకనే వీళ్ళని ఇప్పుడు బిఎల్ఏ టార్గెట్ చేసింది. ఇప్పటికే బలూచిస్తాన్ వైపు చూసేందుకు పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ అటువైపు వెళ్ళాలి అంటే ఆలోచిస్తోంది. బలూచిస్తాన్ బిఎల్ఏ బలపడ్డ బిఎల్ఏ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసి మరీ బాంబులతో లేపి పడేస్తుంది. ఇప్పటికే అనేక వాహనాల్ని, యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేసింది బిఎల్ఏ. ఇటు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే అటు బలూచీలు కూడా పాకిస్తాన్ ఆర్మీపై తిరుగుబాటు చేయడంతో వాళ్ళు మరింత బలవంతంగా మారాడు. బలూచిస్తాన్లోని అనేక ప్రాంతాల్ని పాకిస్తాన్ ఆర్మీ చెర నుంచి విడిపించుకున్నారు. పాకిస్తాన్ పరిపాలన మాకొద్దంటూ ఇప్పటికే బలూచిస్తాన్ ప్రజలు అక్కడ నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ అధికారం నశించాలి అంటూ వాళ్ళు ఆందోళనకు దిగుతున్నారు. దాదాపు అంతర్యుద్ధం మాదిరిగా 1947 నుంచే బలూచీల తిరుగుబాటు కొనసాగుతోంది. బలూచీలకి భారత్ మద్దతు ఇస్తుందంటూ పలుసార్లు పాకిస్తాన్ ఆరోపణలు చేస్తూనే వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏ ఆరోపణని రుజువు చేయలేకపోయింది పాకిస్తాన్. ఇప్పుడు బలూచీలు వరుసగా చేస్తున్న దాడులు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ నియమించుకున్న ఏజెంట్లను కూడా టార్గెట్ చేయడం, అటువంటి ఏజెంట్లను గుర్తించి హత్యలు చేయడం చూస్తుంటే బలూచీలు మరింత బలమైన యుద్ధానికి దిగినట్టుగా అర్థమవుతోంది. బలూచీలు మరింత కీన్గా అబ్జర్వ్ చేస్తూ పాక్ సైన్యాన్ని దెబ్బ కొడుతున్నారని తెలుస్తోంది. బలూచీలు మరోసారి పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రావిన్స్కి తాము స్వతంత్రాన్ని ప్రకటించుకోబోతున్నామని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే బలూచిస్తాన్లో ఉద్యమం మరింత బలపడుతోందని, బలూచిస్తాన్లో బిఎల్ఏ చాలా బలపడిందని, బలూచిస్తాన్ స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి బిఎల్ఏ రెడీ అవుతోందని ఇక్కడ అర్థమవుతోంది. బలూచిస్తాన్లో ఈ తిరుగుబాటు పాకిస్తాన్కి తీరని దెబ్బే అని చెప్పాలి. బలూచిస్తాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలమవుతుందని చెప్పాలి. బలూచిస్తాన్ మొత్తానికి పాకిస్తాన్ ప్రభుత్వం పైన పైచేయి సాధించిందని చెప్పాలి. మహమూద్ అమీన్ లాంటి హంతకులు ఇంకా చాలామంది ఉన్నారని, వాళ్ళందరినీ అంతం చేస్తామని చెబుతోంది బలూచిస్తాన్ ఆర్మీ. మహమూద్ అమీన్ అరాచకాలు పీఓకేలో కూడా ఉన్నాయని, పీఓకేలో కూడా ఇతని అరాచకాలు కొనసాగుతున్నాయని, పీఓకేలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఇతనికి జాబ్స్ ఇస్తుందని, ఇతనికి టార్గెట్స్ ఇచ్చి ఆపరేషన్లు అప్పజెప్తోందని బిఎల్ఏ ప్రకటించింది. అందుకే అమీన్ని హంతమొందించామని చెబుతోంది. ఇటువంటి హంతకుల్ని చంపడం ద్వారా బలూచీలు చేసిన త్యాగాల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నామని ఓ లేఖను కూడా ప్రపంచానికి విడుదల చేసింది. ఏదేమైనా బలూచిస్తాన్ బలపడుతున్నారు, పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తున్నారు, పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని పోరాటం చేస్తున్నారు. మీరు బలూచిస్తాన్లకు మద్దతు ఇస్తారా? తిరుగుబాటుని మీరు సమర్థిస్తున్నారా? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైవ్ న్యూస్ అప్డేట్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ న్యూస్ని మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.